హాయ్ యూవర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం గద్వాల నుంచి శ్రీశైలం వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ గద్వాల డిపోకి చెందిన డీలక్స్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు తెల్లవారుజామున 5:15 గద్వాల బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. తెల్లవారుజామున 5:30 గద్వాల నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా పెబ్బేరు, వనపర్తి, నాగర్ కర్నూలు, అచ్చంపేట, దోమలపేట, సున్నిపేట మీదుగా శ్రీశైలంకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ పెబ్బేరుకు ఉదయం 6:10, వనపర్తికి ఉదయం 7 నాగర్ కర్నూలుకు ఉదయం 8:10, అచ్చంపేటకు ఉదయం 9 దోమలపేటకు ఉదయం 10:50, సున్నిపేటకు ఉదయం 11:15, శ్రీశైలంకు మధ్యాహ్నం 12 అయితే చేరుకుంటుంది. గద్వాల నుంచి శ్రీశైలంకు సుమారుగా 210 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 6:30. గద్వాల నుంచి శ్రీశైలంకు బస్ ఫేర్ 430 రూపాయలు అయితే అవుతుంది. అంటే ఈ బస్సులో మనకు ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉండదు. డైరెక్ట్ బస్సులో వెళ్ళి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం శ్రీశైలం నుంచి గద్వాల వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 శ్రీశైలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీశైలం నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ సున్నిపేటకు మధ్యాహ్నం 2:45, దోమలపేటకు మధ్యాహ్నం 3:10, అచ్చంపేటకు సాయంకాలం 4:30, నాగర్ కర్నూలుకు సాయంకాలం 5:25, వనపర్తికి సాయంకాలం 6:35, పెబ్బేరుకు రాత్రి 7 గంటలకు, గద్వాలకు రాత్రి 8 గంటలకైతే చేరుకుంటుంది. శ్రీశైలం నుంచి గద్వాలకు టోటల్ జర్నీ అవర్స్ 6 గంటలు. ఈ వీడియోలో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొత్తగా చూసే వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.